ఊరి బజారులో రోజు ప్రారంభమవుతుంది. రోషన్ తన టిఫిన్ దుకాణంలో కూర్చుని ఉంటాడు. ఇవాళ తను చాలా దిగులుగా కనిపిస్తున్నాడు. తన దుకాణంలో ఉన్న బొగ్గుల పొయ్యి కూడా వెలగడం లేదు. అందరూ అటువైపు నుంచి వెళ్తున్నారు. కాని ఎప్పుడైతే వాళ్ల దృష్టి చల్లని బొగ్గుల మీద పడుతుందో వాళ్లు దానిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతారు. భగవంతుడా, ఇవాళ 3వ రోజు. బొగ్గుల ధర ఎంత పెరిగిపోయిందంటే నేను కొనలేకపోతున్నాను. నిప్పు లేకుండా పొయ్యి ఎలా వెలిగించగలను? ఇవాళ కూడా సంపాదన లేకపోతే ఇంట్లో పొయ్యి ఎలా వెలుగుతుంది? అప్పుడే అటువైపు నుంచి వెళ్లే కొంతమంది తెలిసిన వాళ్ళు తన దుకాణం దగ్గరకు వస్తారు. ఇదిగో రోషనన్నా, ఇవాళ కూడా ఏం చెయ్యట్లేదా? నాకు చాలా ఆకలిగా ఉంది. క్షమించన్నా, బొగ్గులు చాలా ఖరీదైపోయాయి. నా దగ్గర వాటిని కొనడానికి అంత డబ్బులు లేవు. అప్పుడే ఒక బండి అక్కడికొచ్చి గట్టిగా శబ్దం చేస్తూ రోషన్ దుకాణం దగ్గర ఆగుతుంది. సురేష్ బండిలో నుంచి కిందకు దిగుతాడు. తను రోషన్ బండి దగ్గరకు వెళ్తాడు. తనని చూసి రోషన్ కంగారు పడి లేచి నిలబడతాడు. ఏంటి రోషన్, 3 రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వెక్కడ ఖాళీగా కూర్చుంటున్నావు? నువ్వు ఏమీ అమ్మకపోతే నాకు దుకాణం అద్దె ఎలా కడతావు? నాకు నా డబ్బులు ఇవాళ సాయంత్రానికి కావాలి. అయ్యా, కొన్ని రోజులు గడువివ్వండి నాకు. బొగ్గులు ధర పెరగడం కారణంగా వ్యాపారం మూతపడిపోయింది. ఏదో ఒక ఏర్పాటు చేసుకుని నేను మీకు డబ్బులిచ్చేస్తాను. నాకు నీ చెత్తవాగుడు వినాలని లేదు. రేపు సాయంత్రానికి అద్దెవ్వకపోతే నీ ఈ వ్యాపారాన్ని ఇక్కడి నుంచి తీసేయాలి. నేనిక్కడ ఒక పెద్ద మిఠాయి దుకాణాన్ని పెడతాను, గుర్తుపెట్టుకో. సురేష్ తనని భయపెట్టి బెదిరిస్తాడు. అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. తను వెళ్లిన కాసేపటి తరువాత రోషన్ కంగారు పడుతూ అక్కడే కూర్చుండిపోతాడు. రాత్రివేళ విమల బట్టలు కుడుతూ ఉంటుంది. అప్పుడే రోషన్ దిగులుగా వాడిపోయిన మొహంతో ఇంటికి చేరుకుంటాడు. విమల తన కోసం నీళ్ల గ్లాసు తెచ్చిస్తుంది. తనకి అర్థమవుతుంది ఏదీ సరిగ్గా లేదని. ఏమైంది? ఇవాళ కూడా సంపాదన లేదా? ఆ యజమాని సురేష్ మళ్ళీ వచ్చాడా? అవును విమల, అతను చెప్పేశాడు రేపు అద్దెవ్వకపోతే దుకాణాన్ని తీసేసుకుంటాడట. నాకేం అర్థం కావడం లేదు, బొగ్గులు లేకుండా నేను ఏం చేయగలను అని. ఊళ్ళో ప్రతి ఒక్కరూ అదే లిట్టి చోకా అడుగుతున్నారు. కాని దాన్ని తయారు చేయడానికి చాలా నిప్పు కావాలి. నిరాశ చెందకండి, ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. ఒక తలుపు మూసుకుపోతే భగవంతుడు మరో దారిని తప్పకుండా చూపిస్తాడు. మనం ఇంకేదైనా ఆలోచించాలి. రోషన్ మొహంలో కాస్త నమ్మకంతో చిరునవ్వు వస్తుంది. ఇద్దరూ భోజనం చేయడానికి కూర్చోబోయినప్పుడు అప్పుడే తలుపు ఎవరో కొట్టినట్టనిపిస్తుంది. రోషన్ వెంటనే లేస్తాడు. తలుపును తెరుస్తాడు. ఎదురుగా ఒక పొడవైన మనిషి వినోద్ నిలబడి ఉంటాడు. నమస్కారం అన్నా, నేను చాలా దూరం నుంచి వచ్చాను. నాకిక్కడ కాస్త నీళ్లు, తినడానికి ఏవైనా దొరుకుతుందా? దానికి బదులు నేను మీకు డబ్బులిస్తాను. రోషన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంటాడు. డబ్బుల గురించి మాట్లాడకండి, మీరు మా అతిథి. కానీ నిజం చెప్పాలంటే ఇవాళ మా ఇంట్లో కాస్త పప్పు ఇంకా కూరలు మాత్రమే ఉన్నాయి. నిప్పు వెలిగించడానికి బొగ్గులు కూడా లేవు. బొగ్గులు లేవా? ఏం పర్వాలేదు. మీ దగ్గర కాస్త నీళ్లున్నాయా? రోషన్ ఇంకా విమల కాస్త ఆశ్చర్యపోతారు. అయినా సరే వినోద్ని ఇంటి లోపలికి రమ్మని పిలుస్తారు. లోపలికి రాగానే వినోద్ చూస్తాడు. ఇంట్లో కేవలం మినప్పప్పు, బియ్యం ఇంకా కొన్ని కూరలు ఉంటాయి. తన బ్యాగ్ తెరుస్తాడు. అందులో నుంచి ఒక గిన్నెను బయటికి తీస్తాడు. రోషన్ ఇంకా విమల అది చూసి అర్థం చేసుకోలేకపోతారు అసలు ఏం జరుగుతోంది అని. నేను దక్షిణ భారతంలో చూశాను. అందరూ నేరుగా మంటల మీద వండడం లేదు, ఆవిరితోనే వంట చేస్తారు. దాన్ని వారు ఇడ్లీ అంటారు. అది చాలా మృదువుగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆవిరి మీద? కానీ ఇక్కడైతే అందరికీ చోకా అంటే ఇష్టం. వాళ్ళందరికీ దాని రుచి ఇడ్లీలో ఎలా లభిస్తుంది? అదే కదా మాయా. బీహార్ రుచిని దక్షిణ రుచితో కలుపుదాం. మనం తయారు చేద్దాం ఇడ్లీ చోకా. దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు. నిప్పుల అవసరం తక్కువగా ఉంటుంది. రుచి అద్భుతంగా ఉంటుంది. రోషన్ కళ్లల్లో మళ్లీ నమ్మకం కనిపిస్తుంది. కొంతసేపటి తర్వాత ముగ్గురూ కలిసి ఏర్పాట్లు మొదలు పెడతారు. వినోద్ ఇంకా రోషన్ చేతి తిరగలితో తడి బియ్యాన్ని ఇంకా పప్పును విసురుతారు. మరొక వైపు విమల సన్నని మంటలో చోకా కోసం కూరలను ఉడికిస్తుంది. కాసేపటి తర్వాత వినోద్ ఇంకా రోషన్
వాళ్ళ పనిని పూర్తి చేసుకుంటారు. ఇప్పుడు దీనిని కాస్త ఉబ్బనివ్వాలి. ఆలోగా మనం చోకా తయారు చేద్దాం. ముగ్గురు కలిసి ఉడికిన వంకాయలు ఇంకా బంగాళదుంపలను తీస్తారు. వాటి తొక్కలు తీస్తారు. ఆ తర్వాత విమల ఆలు ఇంకా వంకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీరతో మ్యాష్ చేయడం మొదలు పెడుతుంది. ఇందులో కొంచెం ఆవ నూనె వేస్తాను. అప్పుడే అసలైన బీహారీ రుచి వస్తుంది. ఇదిగో ఉప్పు, అలాగే కాస్త నిమ్మరసం. రోషన్ అందులో మసాలాలు వేస్తాడు. కొంతసేపట్లోనే వాళ్ళ చోకా తినడానికి సిద్ధమవుతుంది. దానితోనే సమయం ముందుకు వెళ్తుంది. ఇక ఇప్పుడు ఇడ్లీ తయారు చేసే ఏర్పాట్లు మొదలు పెడతారు. వినోద్ స్టాండ్ ని తీస్తాడు. అందులో కాస్త నూనె పోస్తాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అందులో పిండిని నింపుతాడు. ఆ తర్వాత స్టాండ్ ని మరుగుతున్న నీటి మీద ఉంచుతాడు. ఆ తర్వాత పైన మూత పెట్టి మూసేస్తాడు. ఇప్పుడు 10 నిమిషాలు ఎదురు చూస్తే చాలు. అది దాని పని పూర్తి చేస్తుంది. పాత్రల నుంచి నెమ్మదిగా పొగ బయటికి వస్తుంది. అన్ని వైపులా సువాసన విస్తరిస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత వినోద్ మూతను తెరుస్తాడు. లోపల చిన్న చిన్న తెల్లని మృదువైన ఇడ్లీలు తయారవుతాయి. రోషన్ వాటిని జాగ్రత్తగా బయటికి తీస్తాడు. కాసేపటి తర్వాత ముగ్గురు కలిసి కూర్చుని ఇడ్లీ తినటం మొదలు పెడతారు. విమల అందరికీ 2 ఇడ్లీలు పెడుతుంది. ఆ తర్వాత వాటితో పాటు కొంత మసాలా చోకాని కూడా పెడుతుంది. ఇదిగోండి రోషన్ గారు, మీకు ఇడ్లీ చోకా తయారైపోయింది. కాస్త దీన్ని రుచి చూడండి. రోషన్ ఇడ్లీని ఒక చిన్న ముక్కను తుంపుతాడు. దానిని చోకాలో ముంచుకొని దానిని తింటాడు. ఎప్పుడైతే అతను దాన్ని రుచి చూస్తాడో అతని కళ్ళు పెద్దవవుతాయి. అతని మొహంలో ఒక పెద్ద చిరునవ్వు కనిపిస్తుంది. భలే, ఇది అద్భుతంగా ఉంది. నిట్టిలాగా గట్టిగా లేదు, కానీ రుచి మాత్రం అదే. దీన్ని తయారు చేయడానికి సగం బొగ్గులు కూడా ఖర్చవ్వలేదు. ఇది నిజంగా అద్భుతం. నిజంగా ఇది చాలా రుచిగా ఉంది. ఊర్లో వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు. ముగ్గురికి వాళ్ళు తయారు చేసిన వంటకం చాలా బాగా నచ్చుతుంది. ఆ సంతోషంతోనే రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు రోషన్ కొత్త ఉత్సాహంతో తన దుకాణానికి చేరుకుంటాడు. అతను గిన్నెను కౌంటర్ మీద పెడతాడు. ఆ తర్వాత తన కొత్త ఇడ్లీ చోకాని తయారు చేయటం మొదలు పెడతాడు. నెమ్మదిగా అక్కడ జనాలు చేరతారు. ఆ బజారులో అందరూ ముందు ఎప్పుడూ కూడా ఆవిరిలో తయారు చేసిన వంటకాన్ని చూడలేదు. రండన్నా రండి, తినండి మాయా ఇడ్లీ చోకా. ఆరోగ్యకరం, రుచికరం కూడా. నూనె లేకుండా తక్కువ మంటతో తయారు చేసిన అద్భుతం. ఒక వ్యక్తి దాన్ని రుచి చూసి సంతోషంగా ఇలా అంటాడు. అరే, ఇది చాలా మృదువుగా ఉంది. పళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక చోకా అయితే అద్భుతంగా ఉంది. రోషన్, మరొక ప్లేట్ ఇవ్వు. చూస్తూ మరింత మంది ఇడ్లీ చోకా కొంటారు. ఇప్పుడు రోషన్ దుకాణంలో చాలా జనం గుమ్మికూడతారు. చాలా కాలం తరువాత ఇవాళ అతను బాగా సంపాదిస్తాడు. కొంతసేపటి తర్వాత సురేష్ మళ్ళీ అక్కడికి చేరుకుంటాడు. అతను రోషన్ దుకాణం దగ్గర ఉన్న జనాల్ని చూసి ఆగుతాడు. ఆ తర్వాత జనాల మధ్యలో నుండి దారి ఏర్పరచుకొని దుకాణం లోపలికి వెళ్తాడు. ఏంటి ఈ తమాషా? రోషన్, నేను చెప్పాను కదా, అద్దెవ్వు, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు తెల్లగా అసలు ఇక్కడ ఏమమ్ముతున్నావు? ఇది మన ఊరి భోజనం కాదు కదా. అయ్యా, రుచికి ఏ ఊరు ఉండదు. ఇది ఇడ్లీ చోకా. ఇది బీహార్ ఇంకా దక్షిణానికి కలయిక. అందరూ దీన్ని ఇష్టపడుతున్నారు. మీరు కూడా ఒకసారి రుచి చూడండి. సురేష్ అనుమానంతో ప్లేట్ వైపుకి చూస్తాడు. సువాసన అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. తను ఒక ముక్కను తీసి తింటాడు. అతనికది కడుపులో తేలిగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత దాని రుచి కూడా వెంటనే నచ్చుతుంది. రుచి అయితే చాలా బావుంది, కానీ నా అద్దెక్కడా? రోషన్ తన టేబుల్లో నుంచి ఒక నోట్ల కట్టను తీస్తాడు. దానిని సురేష్కి ఇస్తాడు. ఇదిగోండయ్యా, మీ మొత్తం అద్దె. అందులో కాస్త ఎక్కువగా కూడా ఉంది. ఇప్పుడు నేనిక్కడ ఉండొచ్చు కదా? సురేష్ డబ్బులు తీసుకుంటాడు. అతను ఒకసారి జనాల వైపు చూస్తాడు. ఆ తర్వాత రోషన్ వైపు. అతనికి అర్థమవుతుంది, అంతగా ఇష్టపడిన భోజనం ముందు ఇప్పుడు అతను ఏమీ చెయ్యలేడని. సరే, దుకాణం పెట్టుకో. అలాగే రేపు మా ఇంటికి కూడా 2 ప్లేట్లు పంపించు. సురేష్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.
జనాలందరూ కూడా సంతోషంతో రోషన్ కోసం చప్పట్లు కొడతారు. సాయంత్రం అవ్వగానే రోజు పూర్తయిపోతుంది. అతని వస్తువులన్నీ కూడా అమ్ముడుపోతాయి. కొత్త ఆహార పదార్థం కారణంగా ఇవాళ అతని రోజు చాలా బాగా గడిచింది. అప్పుడే విమల ఇంకా వినోద్ కూడా దుకాణానికి చేరుకుంటారు. మీరు ఇవాళ నా జీవితాన్ని నిలబెట్టారు. మీరు నాకు ఏదైతే నేర్పించారో అదొక వంటకం మాత్రమే కాదు, అది నాకు ఒక కొత్త నమ్మకం. నేను ఏమీ చెయ్యలేదు రోషన్, నువ్వు కష్టపడ్డావు, మార్పుని స్వీకరించి సాహసం చూపించావు. గుర్తుపెట్టుకో, మనం పాత పద్ధతుల్లో కొత్తదనాన్ని నింపితే మాయ దానంతటదే జరుగుతుంది. ఇప్పుడు మన ఊరు ఈ మాయా రుచికి ప్రసిద్ధి చెందుతుంది. ముగ్గురు ఆ విషయానికి సంతోషంతో ఏకీభవిస్తారు. కాసేపటి తర్వాత వినోద్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాని జిజ్ఞాసతో ఏర్పడిన ఈ కొత్త వంటకం ఎప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోతుంది.